హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎన్కి స్టడీ. ఈరోజు మేము కరెంట్ అఫైర్స్ టాప్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. ఇవి ద హిందూ, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న కరెంట్ అఫైర్స్. సో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో డైలీ 20 క్వశ్చన్స్ సూపర్ టెస్ట్ సిరీస్ 4 ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. సో ఇవి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ముఖ్యంగా ఫోకస్ చేస్తాము. నెక్స్ట్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అప్కమింగ్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. సో టాప్ క్వశ్చన్స్ ఇందులో సాల్వ్ చేస్తున్నాము. యూ క్యాన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ ఈజీలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ సూపర్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్ నెంబర్ 1తో. సో ఇందులో చూడండి, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎస్టాబ్లిష్ చేసినారు ఒక ఇన్స్టిట్యూట్ని. సో ఆ ఇన్స్టిట్యూట్కి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ కల్చర్ స్టడీస్ అనే ఒక పేరు పెట్టినారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసినారు. ఏ స్టేట్లో స్టార్ట్ చేసినారు అంటున్నారు. సో ఇందులో ఆప్షన్ చెప్తాను, మీరు కమెంట్ బాక్స్లో ఆన్సర్ రాయండి, లేదా ఒక A4 షీట్ పైన అన్న ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మిస్టేక్స్ అనేటివి తెలుస్తాయి. సో అప్పుడు మీరు దాని నుంచి ఎక్స్పీరియన్స్ అవుతూ నేర్చుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. అప్పుడే మీకు సక్సెస్ అనేది గెయిన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆప్షన్ చెప్తాను, సో మీరు ఆన్సర్ కమెంట్ బాక్స్లో రాయండి. మణిపూర్, ఉత్తరాఖండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్. సో ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనేసి ఇక్కడ సివిలియన్ అవార్డు ఇది. సో ఇది సివిలియన్ అవార్డు ఏ కంట్రీ వాళ్ళు ఇస్తారు అంటున్నారు. సో థైలాండ్, జపాన్, సౌత్ కొరియా, వియట్నాం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రీసెంట్గా ఒక ఇన్స్టిట్యూట్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ కల్చర్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఏ స్టేట్ వాళ్ళు స్టార్ట్ చేసినారంటే అరుణాచల్ ప్రదేశ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనే అవార్డు ఏ కంట్రీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారంటే జపాన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. సో నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ అనేసి అంటాం దీనికి. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎంత అమౌంట్ని ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీకి. సో ఆ అమౌంట్ ఎంతో చెప్పాలి. సో 2 lakhs, 3 lakhs, 5 lakhs, 7 lakhs. సో కమెంట్ బాక్స్లో ఆన్సర్ రాయండి, లేదా ఒక A4 షీట్ పైన ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, నేమ్ ద ఫుట్బాలర్. సో ఇందులో ఒక ఫుట్బాలర్ ఉన్నారు. సో ఆయనకి గోల్డ్ మెడల్ అనేది దక్కింది, ముఖ్యంగా జకార్టా ఏషియాడ్ గేమ్స్లో. సో ఈయన రీసెంట్గా కోల్కతాలో చనిపోయినారు. సో ఇల్నెస్ వలన, అంటే డిజీజెస్ వలన సో ఆయన చనిపోయినారు. సో ఇల్నెస్ అంటే టైర్డ్నెస్ వల్ల, సో ఓల్డ్ ఏజ్ వలన ఈయన చనిపోయినారు. సో ఆ ఫుట్బాలర్ పేరు ఏంటో చెప్పాలి. పీకే బెనర్జీ, చునీ గోస్వామి, అరుణ్ ఘోష్, యూసుఫ్ ఖాన్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇందులో ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. సో ఇందులో అమౌంట్ ఎంత అంటే ఇక్కడ చూడండి, సో 5 lakhs అమౌంట్స్ ఎవ్రీ ఫ్యామిలీకి ఇది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఫుట్బాలర్ పేరు చునీ గోస్వామి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో చునీ గోస్వామి ఒక ఫుట్బాల్ గేమ్కి రిలేటెడ్ పర్సన్. సో ఇందులో చూడండి నెక్స్ట్ క్వశ్చన్, జే అరుణ్ కుమార్. ఇందులో చూడండి, సో జే అరుణ్ కుమార్ కర్ణాటక క్రికెటర్ ఇతను. సో ఇతనికి రీసెంట్గా ఇక్కడ కోచ్ ఆఫ్ విచ్ కంట్రీకి అపాయింట్ చేసినారు. సో హెడ్ కోచ్గా తయారు చేసినారు ఇతనికి. సో ఆయన ఏ కంట్రీకి హెడ్ కోచ్గా ఉంటున్నారు క్రికెట్లో. సో ఆ కంట్రీ పేరు చెప్పాలి. సో USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, కెనడా, ఫ్రాన్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో అకార్డింగ్ టు ద రిపోర్ట్ గ్రిడ్ 2020. సో గ్రిడ్ 2020 అంటే గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో గ్రిడ్ 2020లో విచ్ కంట్రీ హ్యాజ్ గెయిన్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఒక చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళదాం. సో ఇటువంటి డిస్ప్లేస్మెంట్స్ ఏ కంట్రీకి ఎక్కువగా దక్కినాయి? బంగ్లాదేశ్, సిరియా, ఇండియా, మెక్సికో. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ఇందులో 5th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి, సో జే అరుణ్ కుమార్ ఈయన ఒక క్రికెటర్. సో కర్ణాటకకి చెందిన మనిషి. సో ఈయన రీసెంట్గా కోచ్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కోచ్గా ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ గ్రిడ్ 2020లో ఏ కంట్రీకి ఎక్కువ డిస్ప్లేస్మెంట్స్ అనేటివి దక్కినాయంటే ఇండియాకి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మన ఇండియాకి డిస్ప్లేస్మెంట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాము. 7th క్వశ్చన్ చూడండి, సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఇది రీసెంట్గా ఒక మొబైల్ యాప్ని స్టార్ట్ చేసింది, ముఖ్యంగా ఫార్మర్స్ కోసము. సో ఫార్మర్స్ కోసం ఎందుకు సార్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని సిస్టమ్ ఒక మేనేజ్మెంట్ తయారు చేసింది. సో ఈ మొబైల్ యాప్ ద్వారా సో ట్రాన్స్పోర్ట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ వెయిట్ ఎంత క్యారీ చేస్తున్నారు, సో అదంతా కూడా తెలుసుకోవచ్చు. సో ఈ యాప్ని తయారు చేసినది ఏ యాప్, ఈ యాప్కి పేరు ఏమని పెట్టినారు అంటున్నారు. సో కిసాన్ మిత్ర,
కిసాన్ వాహన్, కిసాన్ బంధు, కిసాన్ సభ. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇది కూడా మీకు తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నిక్కీ ఏషియా ప్రైజ్. సో నిక్కీ ఏషియా ప్రైజ్ ఎవరు ఇస్తారంటే నిక్కీ వాళ్ళు ఇస్తారు. సో నిక్కీ ఇది ఒక బిగ్గెస్ట్ మీడియా గ్రూప్. ఇది మీడియా అంటే ఇప్పుడు న్యూస్ పేపర్, ప్రెస్ వాళ్ళు ఇదంతా కూడా. సో ఇది ఒక మీడియా గ్రూప్. సో ఏ కంట్రీలో మీడియాగా ఉంటుంది ఈ నిక్కీ? సో సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, జపాన్, మలేషియా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది చెప్పాలి. సో 7th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి, కిసాన్ సభ. కిసాన్ సభ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఎవరు మొబైల్ యాప్ని స్టార్ట్ చేసినది అంటే CSIR వాళ్ళు స్టార్ట్ చేసినారు. ముఖ్యంగా ఫార్మర్స్ కోసం ఇది స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిక్కీ ఏషియా ప్రైజ్ ఇది ఎవరు ఇస్తారంటే నిక్కీ మీడియా గ్రూప్ వాళ్ళు ఇస్తారు. సో ఇది ఎక్కడ ఉంది సార్ అంటే జపాన్లో ఉంది నిక్కీ మీడియా గ్రూప్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఓపెన్ బడ్జెట్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్ వాళ్ళు. సో IBP వాళ్ళు ఇక్కడ ఓపెన్ బడ్జెట్ సర్వే చేస్తున్నారు. సో ఇక్కడ ఇండియాని ఏ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నారు? సో సింపుల్గా చెప్పాలంటే ఈ సర్వేలో ఇండియా పొజిషన్ ఎంత అంటున్నారు. సో అవుట్ ఆఫ్ 117 కంట్రీస్లో. సో 117 కంట్రీస్లో ఇండియా రిపోర్ట్, ఇండియా ఇండెక్స్, ఇండియాకి ర్యాంక్ ఎంత వచ్చింది అంటున్నారు. సో అది క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో చూడండి ఆప్షన్స్ 53, 61, 67, 73. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో గ్లోబల్ డే ఇది May 3కి ఇక్కడ ముఖ్యంగా జర్నలిస్ట్ డే అనేది సెలబ్రేట్ చేస్తాము. సో ఇది ఆ డేకి ముఖ్యంగా ఇంకొక పేరు ఉంది. సో ఆ పేరు ఏంటో చెప్పాలి. సో ఈ రోజే May 3కే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే ఆ రోజే. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డే అది. సో ముఖ్యంగా జర్నలిస్ట్ ఎవరైతే చనిపోయినారో సో వాళ్ళని గుర్తుంచుకొని సో ఈ సెలబ్రేషన్ అనేది చేస్తారు. సో ఎవరైతే చనిపోయినారో రీసెంట్గా వాళ్ళని గుర్తు పెట్టుకొని ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. సో ఆ డేని ఏమని పిలుస్తాము? ఇంటర్నేషనల్ డే ఆఫ్ జర్నలిస్ట్, ఇంటర్నేషనల్ మీడియా డే, నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, వరల్డ్ ప్రెస్ డే. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. 9th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో ఇండియాకి 117కి 153rd ర్యాంక్ వచ్చింది ముఖ్యంగా బడ్జెట్ సర్వేలో. నెక్స్ట్ ఇక్కడ May 3కి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డే, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ముఖ్యంగా జర్నలిస్ట్ని ఇక్కడ ట్రిబ్యూట్ అనేది పే చేస్తాము. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చినూక్ హెలికాప్టర్. సో చినూక్ హెలికాప్టర్ చాలాసార్లు న్యూస్లో వచ్చింది. సో ఇది ఏ కంట్రీకి బిలాంగ్ చేస్తుంది? సో ఈ హెలికాప్టర్ ముఖ్యంగా దీని యొక్క పని ఏంటి అంటున్నారు. సో అటాక్ హెలికాప్టర్, అటాక్ చేయడానికి. క్యారియర్ హెలికాప్టర్ అంటే ఒక వస్తువుల్ని క్యారీ చేయడానికి, లేదా హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్. సో ఎక్కువ వస్తువుల్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికే, లేదా అటాక్ హెలికాప్టర్ అన్మ్యాన్డ్ అంటే వితౌట్ మ్యాన్ లేకుండా అటాక్ చేయడానికి యూజ్ చేసే హెలికాప్టరా? సో ఇందులో ఆప్షన్స్ ఏదో చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి సో ఎక్కడ ఏ డేట్కి ఎస్టాబ్లిష్మెంటే చేసినారు? సో ఆ డేట్ ఏందో చెప్పాలి. సో నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు. August 15th, 1948, 26th January 1948, 15th August 1950, 26th January 1950. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో చినూక్ ఇది ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది. సో మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఇండియా వాళ్ళు ఇప్పించుకుంటున్నాము ఈ చినూక్ హెలికాప్టర్. సో ఈ చినూక్ హెలికాప్టర్ హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్ ఇది. సో ఎక్కువగా వెయిట్ని ఇక్కడ మోయగలము. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగిందంటే 26th January 1950. సో ఎవ్రీ ఇయర్ 26th Januaryకి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తాం కదా. సో ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో 26th January 1950కి సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 13th క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాము. సో ఇందులో చూడండి డిఫెన్స్ మినిస్ట్రీ. సో డిఫెన్స్ మినిస్ట్రీకి డిఫెన్స్ మినిస్టర్ ఏదో కమెంట్ బాక్స్లో రాయండి. సో డిఫెన్స్ మినిస్ట్రీ రీసెంట్గా ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది, ఒక కాంట్రాక్ట్ని సైన్ చేసింది. సో ఏం కాంట్రాక్ట్ సార్ అంటే సో నెగ్యూ 16,000 సింపుల్గా 16,500 నెగ్రివ్ లైట్ మెషిన్ గన్స్ని ఇప్పించుకుంటున్నారు. సో ఏ కంట్రీ నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు? అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ అండ్ రష్యా. సింపుల్గా చెప్పాలంటే ఇండియా ప్లస్ ఇంకో కంట్రీ ఒక కాంట్రాక్ట్ని సైన్ చేస్తున్నారు. సో ఆ కాంట్రాక్ట్ ఏం సార్ అంటే లైట్ మెషిన్ గన్స్ని ఇప్పించుకోవడం కోసం. సో ఇది ఏ కంట్రీ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో NCLAT సో నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్. సో ఇది ఒక కోర్టు లాగే ఉంటుంది.
సో ఇందులో ఏ కేసెస్ సాల్వ్ చేస్తాం సార్ అంటే కంపెనీ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ కోర్టులో సాల్వ్ చేస్తాము. సో నేషనల్ కంపెనీ లా అపెలేటెడ్ ట్రిబ్యునల్ అంటాం దాన్నే. సో దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏ ప్లేస్లో చేసినారు, సో ఆ లొకేషన్ పేరు ఏంటో చెప్పాలి. సో ఇది ముఖ్యంగా నీడ్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ బేస్డ్ క్లయింట్స్. సో సౌత్ ఇండియన్ వాళ్ళ కోసం అంటే ఇది ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, మదురై, చెన్నై. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో ఇజ్రాయెల్ వాళ్ళతో ఇక్కడ ఈ లైట్ మెషిన్ గన్స్ని ఇప్పించుకుంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో NCLAT ఎస్టాబ్లిష్మెంట్ ఈ ప్లేస్ వచ్చేసి చెన్నైలో ఉంది. సో హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది NCLAT. సో కొన్నిసార్లు ఈ అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 14th క్వశ్చన్ చూడండి. సో స్మార్ట్ సిటీస్ మిషన్ అంటే సో మినిమం ఫెసిలిటీస్ అనేటివి ఉండాలి. సో బాత్రూమ్స్, టాయిలెట్స్, సో ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ రూమ్, సో ఇవన్నీ కూడా మినిమం ఫెసిలిటీస్ ఉండేటట్టు ఒక సిటీస్ని తయారు చేయాలా. సో అటువంటి సిటీస్ని స్మార్ట్ సిటీస్ అంటాము. ఈ స్మార్ట్ సిటీస్లో ఎన్ని సిటీస్ని ప్లేస్ చేస్తున్నారు గవర్నమెంట్? 100, 110, 120, 130. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చట్టం తయారు చేసినారు. ముఖ్యంగా ఫంక్షనింగ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ గురించి మాట్లాడతారు. సో స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఈ స్టాక్ బిజినెస్ ఇస్తారు కదా, సో వాటిని స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము. సో దీనికోసం ఒక లాని తయారు చేసినారు, ఒక చట్టంని తయారు చేసినారు. సో ఆ చట్టం ఏంటో చెప్పాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యాక్ట్, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్, స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏందో చూడండి. సో ఫస్ట్ 15th వన్కి కరెక్ట్ ఆన్సర్ 100 సిటీస్ స్మార్ట్ సిటీస్ మిషన్లో ప్లేస్ చేసినారు. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షనింగ్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్, దీనికోసం సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ని తయారు చేసినారు. సో SC యాక్ట్ అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. సో LTV రేషియో. సో LTV రేషియో అంటే ముఖ్యంగా ఇది ఒక రేషియో, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత రిస్క్లో ఉంది. సో దాంతోపాటు ఇక్కడ ఒక దానికోసం లెండర్స్ ఎంత ప్రొవైడ్ చేయాలా, సో లెండర్స్ ఎంత ప్రొవైడ్ చేయాలా, సో రిస్క్ అనేది ఎంత ఉంది. సో దాన్నే LTV అంటాము. సో LTVలో V అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. సో V అంటే ఏంటో చెప్పాలి. వోచర్, వాల్యూ, వెండర్, వెహికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెన్సిటివిటీ ప్రైస్ ఇండెక్స్. సో ఈ సెన్సిటివిటీ ప్రైస్ ఇండెక్స్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో దీన్నే సెన్సిటివిటీ ప్రైస్ ఇండెక్స్ నే CNX నిఫ్టీ అనేసి కూడా అంటాము. సో ఇది ఒక షేర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో చూడండి వాల్యూ ఆఫ్ నిఫ్టీ ఇది క్యాల్కులేట్ చేస్తాము. సో ఇందులో ఏ మార్కెట్ ప్రైస్ ఆఫ్ లార్జ్ లిక్విడ్ స్టాక్స్ ఆఫ్ హౌ మెనీ కంపెనీస్. సో ఇందులో ఎన్ని కంపెనీస్ని కన్సిడర్ చేస్తాము నిఫ్టీలో అంటున్నారు. సో CNX నిఫ్టీ అన్న ఒకటే, దీంతోపాటు సెన్సిటివిటీ ప్రైస్ ఇండెక్స్ ఆఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్న ఒకటే. సో ఇది నిఫ్టీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఎన్ని కంపెనీస్ ఇన్క్లూడ్ అవుతాయి అంటున్నారు? 50, 40, 30, 35. సో ఏది కరెక్ట్ ఆన్సరో కమెంట్ బాక్స్లో రాయండి. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూడండి. LTV అంటే V అంటే వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్లో సో హౌ మెనీ కంపెనీస్ నిఫ్టీలో ఇన్వాల్వ్ అవుతారంటే 50 కంపెనీస్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ షేర్ అనేది ప్రొవైడ్ చేయాలా గవర్నమెంట్కి, పబ్లిక్ అంటే గవర్నమెంట్కి. సో ముఖ్యంగా ఫస్ట్ టైం ఇది ఇంప్లిమెంట్ చేసినారు. ఏ కంపెనీ అయితే స్టార్ట్ చేసినారో సో ఆ కంపెనీలో మినిమం షేర్ అనేది పెడతారు గవర్నమెంట్ వాళ్ళు. సో దీన్నే సింపుల్గా ట్యాక్స్గా కూడా చెప్పొచ్చు. సో ఒక ట్యాక్స్ని షేర్గా తీసుకుంటారు. సో ఆ షేర్ కంపెనీ నుంచి ఇప్పించుకుంటారు. సో దాన్ని ఏమని పిలుస్తున్నాము అంటున్నారు. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఆఫరింగ్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఆఫరింగ్, ఇండియన్ పబ్లిక్ ఆఫర్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసినారు. ముఖ్యంగా కరెన్సీ అంటే నోట్లు మరియు గోల్డ్ స్టాక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసినారు. ఆ ఇన్స్ట్రుమెంట్ నేమ్ ఏంటో చెప్పాలి. సో ఆ ఇన్స్ట్రుమెంట్ని డెరివేటివ్ అంటాము, సెక్యూరిటైజేషన్, రిసిప్ట్, హెడ్జ్, ప్రోడక్ట్, ఫ్యాక్టరింగ్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇందులో 19th వన్కి కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనేసి అంటాము. షేర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో కంపెనీ వాళ్ళు గవర్నమెంట్కి, సో దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనేసి పెడతాము. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ని ఏమని పిలుస్తామంటే డిరైవేటివ్స్ అంటాము. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ముఖ్యంగా గోల్డ్ కరెన్సీ స్టాక్ యొక్క వాల్యూని ఇస్తుంది. సో దాన్నే డెరివేటివ్స్ అంటాము. సో ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి CNQ స్టడీ ఛానల్ని. సో మీరు నాతో పాటు టెలిగ్రామ్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు. సో CNQ స్టడీ ఛానల్లో ఇందులో PDF అనేది దక్కుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆల్మోస్ట్ ఆల్ 250+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇందులో కూడా. సో మీరు కూడా పార్ట్ అయ్యేసి ఎంజాయ్ చేయొచ్చు. సో PDF
కోసం కంపల్సరీగా జాయిన్ కండి టెలిగ్రామ్ ఛానల్ని. సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. సో మీరు నాలెడ్జ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, రాబోయే వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.